Hi everyone, welcome to order. Today's video is Senior Inter MATHS-2A లో BINOMIAL theorem part 7. Part 6 part 7లో 7 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ part 2 మేబీ 2 అనుకుంటా. అందులో కూడా గ్రేటెస్ట్ ఇంటీజర్ది ఫైండ్ అవుట్ చేయడం కూడా 7 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ part 6 part 7 ఆల్సో 7. part 6లో మొత్తం 7 అండి. part 7లో కూడా టోటల్ 7 మార్క్స్ క్వశ్చన్. part 6 7 నుంచి కన్ఫామ్ ఒక 7 మార్క్స్ క్వశ్చన్ బైనామియల్ థియరమ్ నుంచి వస్తుంది. కన్ఫామ్ ఎట్ టైం ఈజీ క్వశ్చన్స్ అన్నీ సేమ్ టైప్లో ఉంటాయి, ఎలాంటి చేంజెస్ ఉండవు. కన్ఫర్మ్ స్కిప్ చేయకుండా టోటల్గా చూడండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్కి యాప్ కూడా ఉంది, గూగుల్ ప్లే స్టోర్లోకి naveenreddymath అని సెర్చ్ చేయండి, యాప్ వస్తుంది. యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో కొన్ని ఫ్రీ మెటీరియల్స్, కొన్ని ఫ్రీ వీడియోస్ కూడా ఉంటాయి, అవి మీకు బాగా యూజ్ అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో కానీ, ఇన్స్టాగ్రామ్ ఐడి naveenreddy. టెలిగ్రామ్లో జాయిన్ కానీ, టెలిగ్రామ్ ఐడి naveenreddymath. ఓకే రైట్. క్వశ్చన్లోకి వెళ్తే, ఇఫ్ P and Q are the sum of the odd terms. If P and Q are the sum of the odd terms, P and Q అనేది sum of the odd terms and the sum of the even terms respectively. Sum of the odd and sum of the even terms respectively. In the expansion of x plus a whole, let x plus a whole power n expansion. Just we expand it. nc0 x power n plus nc1 x power n minus 1 plus nc2 x power n minus 2 plus nc3 x power n minus 3 plus up to so on what we nth term, sorry, is nc0 a కూడా ఉంది కానీ a power 1 plus nc2 x power n minus 2a square plus up to so on ncn a power n exist అవుతుంది. ncn a power n exist అవుతుంది. దిస్ ఈస్ ద ఫస్ట్ ఫార్ములా. x ప్లస్ ఏ హోల్ పవర్ n c0 x పవర్ n nc1 x పవర్ n మైనస్ 1 a పవర్ 1 ప్లస్ nc2 n మైనస్ 2 ప్లస్ ncn వచ్చేసింది. దీన్ని మనం సపరేట్గా రాయొచ్చు కదా. సపరేట్ మీన్స్ వి రైట్ హియర్ x ప్లస్ ఏ హోల్ పవర్ n ఈక్వల్ టు రిటన్ యాజ్ nc0 పవర్ n ప్లస్ nc0 x పవర్ n ప్లస్ nc2 x పవర్ n మైనస్ 2 ప్లస్ అప్ టు సో ఆన్. ఇది ఒక టర్మ్, అంటే ఓన్లీ ఈవెన్ రాసా. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఆడ్ కన్సిడర్ చేస్తాం. nc1 x పవర్ n మైనస్ 1a, nc3 x పవర్ n మైనస్ 2 n మైనస్ 3 a క్యూబ్ ప్లస్ అప్ టు సో ఆన్. దాన్ని కూడా అప్ టు సో ఆన్ రాసాం. అయితే దీన్ని ఏమనుకున్నాం, మనకు సమ్ ఆఫ్ ది p అండ్ q ఆర్ ది సమ్ ఆఫ్ ది ఆడ్ టర్మ్స్ అండ్ సమ్ ఆఫ్ ది ఈవెన్ టర్మ్స్. సమ్ ఆఫ్ ది ఆడ్ టర్మ్స్, సమ్ ఆఫ్ ది ఈవెన్ టర్మ్స్. p ప్లస్ q తీసుకున్నాం, p ప్లస్ q. అయితే x ప్లస్ ఏ హోల్ పవర్ n అన్నప్పుడు ఇది p ప్లస్ q అవుతుంది. నెక్స్ట్ వి టేక్ x ప్లస్ ఏ హోల్ పవర్ n, ఇది రైట్ x ప్లస్ ఏ హోల్ పవర్. ఇప్పుడు వాల్యూస్ ఏమవుతాయి, nc0 x పవర్ n మైనస్ nc1 x పవర్ n మైనస్ 1 a పవర్ 1 నెగిటివ్ వచ్చేస్తుంది, ప్లస్ nc2 x పవర్ n మైనస్ 2 a స్క్వేర్ ప్లస్ మైనస్ nc3 x పవర్ n క్యూబ్ a క్యూబ్ ప్లస్ అప్ టు సో ఆన్ ప్లస్ మైనస్ 1 హోల్ పవర్ n ncn a పవర్ n మైనస్ ncn a పవర్ n. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ప్లస్ వచ్చాయి కాబట్టి ఆల్ ఆర్ ది ప్లస్ వాల్యూస్. ఇన్ కేస్ ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ n ఏంటి, నెగిటివ్ సింబల్ ఉంది. నెగిటివ్ ఉంది కూడా పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్స్ వస్తాయి. అయితే ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ n ఈక్వల్ టు, ఇక్కడ ఏమన్నాడు, సమ్ ఆఫ్ ది ఈవెన్ అండ్ ఆడ్ తీసుకోవాలి కదా. సో సమ్ ఆఫ్ ది ఈవెన్ అండ్ ఆడ్ తీసుకుంటే ఇక్కడ ఏం కన్సిడర్ చేస్తున్నా, p మైనస్ క్యూ. p మైనస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చండి, nc0 x పవర్ n ప్లస్ nc2 x పవర్ n మైనస్ 2 ప్లస్ అప్ టు సో ఆన్. ఇక్కడ నెగిటివ్ టర్మ్స్ ఉంటాడు, nc1 nc3 nc5 nc7 nc9 ఈ టర్మ్స్ అన్నిటికీ ఏముంటాయి, నెగిటివ్ సింబల్ ఉంటుంది. సో వి టేక్ మైనస్ కామన్, nc1 x పవర్ n మైనస్ 1 a పవర్ 1 ప్లస్ nc3 x పవర్ n మైనస్ 3 a క్యూబ్ ప్లస్ అప్ టు సో ఆన్. అంటే ఎందుకు సార్ ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ వచ్చిందంటే మైనస్ కామన్ తీశారు. సో ఈ టర్మ్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఈ టర్మ్స్ మనకి ఎగ్జిస్ట్ అయితే p ప్లస్ క్యూ p మైనస్ క్యూ వచ్చేసింది. ఫస్ట్ కండిషన్ ఏమన్నాడండి, వాట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్, p స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్. p స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ నథింగ్ బట్ p ప్లస్ క్యూ ఇంటూ p మైనస్ క్యూ. కరెక్టే కదా. అంటే సమ్ ఆఫ్ ది ఆడ్ ఈవెన్ అంటే రెండు అడిషన్ ఈవెన్ టర్మ్స్ని ఆడ్ టర్మ్స్ని అడిషన్ చేస్తే p ప్లస్ క్యూ వచ్చింది. వాటిని సబ్ట్రాక్షన్ చేస్తే p మైనస్ క్యూ వచ్చింది. p ప్లస్ క్యూ p మైనస్ క్యూ, p ప్లస్ క్యూ వాల్యూ p ప్లస్ క్యూ, ఇదే కదా. p ప్లస్ క్యూ అంటే వి రైట్ x ప్లస్ ఏ హోల్ పవర్ n ఆఫ్ p మైనస్ క్యూ మీన్స్
ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఎన్ రెండు తీసుకోండి. సో ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఎన్. హోల్ పవర్ ఎన్ అప్లై చేస్తే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ హోల్ పవర్ ఎన్ ఇస్ ద ఆన్సర్. ప్రూవ్ చేయాల్సిందండి పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ ఈజ్ రిటన్ యాజ్ పీ ప్లస్ క్యూ ఇంటూ పీ మైనస్ క్యూ. పీ ప్లస్ ఈ వాల్యూ ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ ఎన్, పీ మైనస్ క్యూ నథింగ్ బట్ డివైడ్ సపరేట్ చేస్తే మళ్ళీ చేస్తే ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్. బోత్ హ్యావ్ ది పవర్ సేమ్ పవర్, దట్ ఈస్ ద ఎన్. దట్స్ వై ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అప్లై చేశాను. ఇక్కడికి వచ్చేసింది. ఫస్ట్ వన్ కండిషన్ నేను ప్రూవ్ చేశాను. సెకండ్ కండిషన్ నేను 4pq ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ 2n మైనస్ ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ 2n నేను అప్లై చేస్తూ ఉండాలి. రైట్, ఏ రఫ్ చేస్తున్నా జస్ట్ మనకు ప్లేస్ సరిపోదు కాబట్టి. ఫస్ట్ కండిషన్ ఎలాగో ప్రూవ్ చేశాను నేను. సో సెకండ్ది ప్రూవ్ చేయాలంటే 4pq అంటే డైరెక్ట్ రాదండి. అప్పుడు నేను చేస్తానంటే p ప్లస్ క్యూ హోల్ స్క్వేర్ మైనస్ p మైనస్ క్యూ హోల్ స్క్వేర్, p ప్లస్ క్యూ హోల్ స్క్వేర్ మైనస్ p మైనస్ క్యూ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా జనరల్లీ. అంటే 4pqని ఏమని రాసుకోవచ్చు, p ప్లస్ క్యూ హోల్ స్క్వేర్ మనకు 6th 7th క్లాస్ 9th 10th క్లాస్లో వచ్చేస్తాయి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ వాల్యూ 4ab షార్ట్కట్లో యూజ్ చేస్తాం. అదే షార్ట్కట్ నేను ఇక్కడ అప్లై చేస్తాను. సో p ప్లస్ క్యూ హోల్ స్క్వేర్, p ప్లస్ క్యూ మీన్స్ ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ ఎన్ హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఎన్ హోల్ స్క్వేర్. జస్ట్ ఎక్స్పాన్షన్ ఇక్కడ ఏముందండి, ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ 2n మైనస్ ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ 2n. మనకు కావాల్సింది కూడా అదే కదండి. సో సెకండ్ కండిషన్ కూడా ప్రూవ్ చేసినాయి. 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా డెడ్ ఈజీ క్వశ్చన్. నేను ఇక్కడ ఏం చేయలేదు, ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ ఎన్ సపరేట్ చేశాను, ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఎన్ కూడా జస్ట్ సపరేట్ చేసి సింప్లిఫై చేశాను. డెడ్ ఈజీ క్వశ్చన్. రైట్, వి గో ఫర్ అనదర్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. క్వశ్చన్ నెంబర్స్తో కూడా మీకు పెద్దగా పని లేదు. క్వశ్చన్ నెంబర్ 7, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ 7 మార్క్స్ క్వశ్చన్. మనకు వీడియో part 7 అండ్ part 6 అన్ని లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. మనకు బైనామిల్స్ నుంచి 2 లాంగ్ ఆన్సర్స్ వస్తాయి, ఏపీ అయినా టీఎస్ అయినా. ఆ 2 లాంగ్ ఆన్సర్లో ఒక లాంగ్ ఆన్సర్ ఇది. రైట్, క్వశ్చన్ నెంబర్ 7 తీసుకుంటే ఇఫ్ ద కోఎఫిషియంట్ of 4 consecutive terms in the expansion of 1 plus x whole power n. 1 plus x whole power n లో expansions are a1, a2, a3, a4 respectively. Then show that a1 prove చేయాలి, a1 by a1 plus a2 plus a3 by a3 plus a4 equal to 2a2 by a2 plus a3. 2a2 by a2 plus a3 అని ప్రూవ్ చేయాలి. సింపుల్. వెయిట్ రైట్, ఇక్కడికి వచ్చేసింది అంతే. క్వశ్చన్ ప్రూవ్ చేయడమే. ఇక్కడ పెద్ద టిపికల్ గేమ్ తీసుకోం ప్రాబ్లమ్స్. రైట్, ఫస్ట్ అండి if the coefficient of 4 consecutive terms in the expansion of 1 plus x whole power n. 1 plus x whole power n. Right. If the coefficient of 4 consecutive terms, consecutive means serial గా ఉండే టర్మ్స్ తీసుకోవాలి. సీరియల్ గా ఉండే టర్మ్స్ అంటే let a1, a2, a3, a4 are the 4 consecutive terms of ఏంటి 1 plus x power whole power n ఎక్స్పాన్షన్ టర్మ్స్. అంటే ఇక్కడ a1 is equal to NCR, a2 is equal to NCR plus 1, a3 equal to NCR plus 2,
A4 ఈక్వల్ టు ఎన్సీఆర్ ప్లస్ 3. అంటే ఇవే తీసుకోవాలని కూడా రూల్ ఏం లేదు, మీకు నచ్చిన ఎనీ కాన్జుగేటివ్ అంటే సీరియల్గా ఉండే ఎనీ 4 నెంబర్స్ కన్సిడర్ చేసి నేనేం కన్సిడర్ చేశా, A1 ఈజ్ ఈక్వల్ టు ఎన్సీఆర్, A2 ఈజ్ ఈక్వల్ టు ఎన్సీఆర్ ప్లస్ 1, A3 ఈజ్ ఈక్వల్ టు ఎన్సీఆర్ ప్లస్ 2, A4 ఈజ్ ఈక్వల్ టు ఎన్సీఆర్ ప్లస్ 3 కన్సిడర్ చేశా. కన్సిడర్ చేశాక వాట్ ఈస్ ద ఎల్హెచ్ఎస్ వాల్యూ? ఎల్హెచ్ఎస్ ఏంటంటే ఇది A1 బై A1 ప్లస్ A2 ప్లస్ A3 బై A3 ప్లస్ A4, A3 బై A3 ప్లస్ A4. అయితే నేను డైరెక్ట్ ఇట్నే చేస్తే కూడా వస్తుంది, అంటే A1 ప్లేస్లో ఎన్సీఆర్, A2 ప్లేస్లో ఎన్సీఆర్ మైనస్ 1 ఇట్లా సబ్మిట్ చేసి టోటల్గా ఎక్స్పాన్షన్ చేసిన ఆన్సర్స్ వస్తాయి. బట్ కొద్దిగా లెంతీగా అయిపోతుంది. దాని బదులు మనం ఏం చేస్తాం అంటే A1 కామన్ తీస్తున్నాం. A1 డినామినేటర్లో A1 కామన్ ఇస్తే వాట్ వి గెట్ 1 ప్లస్ A2 బై A1 ప్లస్ here also we common A3, lowest term common 1 plus A4 by A3. Okay, 1 plus A4 by A3. Right, కనిపిస్తుంది. Right, A1 get cancelled, A3 get cancelled. What we write? Remaining terms are what? 1 by 1 plus A2 అంటే వాల్యూ అండి NCR plus 1 by NCR plus నెక్స్ట్ 1 by 1 ప్లస్ ఇక్కడ A4 బై A3 కదా, A4 అంటే NCR ప్లస్ 3 బై NCR ప్లస్ 2, NCR ప్లస్ 3 బై NCR ప్లస్ 2. మనకు ఆల్రెడీ స్టడీ ఒక ఫార్ములా చెప్పుకున్నాం, NCR ప్లస్ 1 బై NCR, NCR ప్లస్ 1 బై NCR ఈక్వల్ టు NCR ప్లస్ 1 NCR ఈజ్ ఈక్వల్ ఏముంది N మైనస్ R బై R ప్లస్ 1, NCR ప్లస్ 1 బై NCR ఈజ్ ఈక్వల్ టు N మైనస్ R. బేసిక్గా దీన్ని వీటి రెండింటిని ఎక్స్పాన్షన్ చేసినా కూడా మనకు వచ్చే టర్మ్ అదే. బట్ అంత లెంత్కి వెళ్ళకుండా సింపుల్గా అయిపోవడానికి మాత్రమే ఇలా కన్సిడర్ చేస్తూ ఉంటాం. అంటే ఏమవుతుంది NCR ప్లస్ 1 బై NCR వాల్యూ N మైనస్ R బై R ప్లస్ 1 వచ్చేస్తుంది. N మైనస్ R బై R ప్లస్ 1 వచ్చేస్తే ఇక్కడ చూడండి 1 బై 1 ప్లస్ ఇక్కడ N వాల్యూ N, R వాల్యూ ఎంత ఉందండి లోయెస్ట్ వాల్యూ R వాల్యూ చూడండి ఇది R వాల్యూ ఎంత R ఓన్లీ బై R ప్లస్ 1 ప్లస్ 1 బై 1 ప్లస్ ఇయర్ N అంటే N వాల్యూ, R వాల్యూ ఎంత ఉంది R ప్లస్ 2 బై R వాల్యూ R ప్లస్ 2 ప్లస్ 1, R ప్లస్ 2 ప్లస్ 1 తీసుకున్నాం మనం. ఓకే రైట్, దీన్ని సింప్లిఫై చేద్దాం. కనిపిస్తుందా? రైట్ కనిపిస్తుంది. మనం రెసిప్రోకల్ చేస్తే ఈ R ప్లస్ 1 న్యూమరేటర్కి వెళ్తుంది, R ప్లస్ 1 బై క్రాస్ మల్టిప్లై R ప్లస్ 1 ప్లస్ N మైనస్ R ప్లస్ ఇక్కడ కూడా R ప్లస్ 3 బై న్యూమరేటర్కి వెళ్తే R ప్లస్ 3 ప్లస్ N మైనస్ R మైనస్ 2, N మైనస్ R మైనస్ 2. దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇది LHS వరకు ఒక దగ్గర వచ్చేస్తే అయిపోతుంది. R ప్లస్ 1 చూడండి ఇక్కడ RR గెట్ క్యాన్సల్, N ప్లస్ 1 వస్తుంది, ఇక్కడ కూడా RR గెట్ క్యాన్సల్. సో R ప్లస్ 1 బై 1 N ప్లస్ 1 ప్లస్ న్యూమరేటర్లో R ప్లస్ 3 బై డినామినేటర్లో వచ్చింది N 3 మైనస్ 2, ఇది కూడా N ప్లస్ 1. సో సింప్లిఫై చేయండి, R ప్లస్ 1 ప్లస్ R ప్లస్ 3 బై N ప్లస్ 1 ఓన్లీ, రిమైనింగ్ 2 ఆఫ్ R ప్లస్ 1 బై N ప్లస్ 1 వచ్చింది. ఇది ఈక్వేషన్ 1. LH చేసుకున్నాక ఏమొచ్చిందండి 2 ఆఫ్ R ప్లస్ 1 బై N ప్లస్ 1 ఈజ్ ద ఆన్సర్. 2 ఆఫ్ R ప్లస్ 1 బై N ప్లస్ 1 ఈజ్ ద ఆన్సర్. 2 ఆఫ్ R ప్లస్ 1 బై N ప్లస్ 1 వచ్చేస్తే నెక్స్ట్ ఇది LHS కంప్లీటెడ్. నెక్స్ట్ వీ టేక్ RHS. ఓకేనా, RHS కన్సిడర్ చేద్దాం. LHS వచ్చేసింది. అయితే డైరెక్ట్ LHS తీసుకొని RHS ప్రూవ్ చేయడం కాంప్లికేటెడ్ అవుతుంది కాబట్టి మనం ఏం చేస్తున్నాం రివర్స్లో. RHS వాల్యూ వాట్ ఈస్ ద RHS 2A2 బై A2 ప్లస్ A3. యాజ్ ఇట్ ఈస్ హియర్ ఆల్సో వి కామన్ ద A2, దెన్ వాట్ వి గెట్ 1 ప్లస్ A3 బై A2. ఓకేనా, A2 గెట్ క్యాన్సల్, 2 బై 1 ప్లస్ A3 వాల్యూ NCR ప్లస్ 2 బై NCR ప్లస్ 1, NCR ప్లస్ 2 బై NCR ప్లస్ 1. NCR 2 బై NCR ప్లస్ 1 సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫార్ములా అప్లై చేస్తే ఏమవుతుంది 2 బై 1 ప్లస్ చూడండి NCR ప్లస్ 1 బై NCR కదా, ఇక్కడ R వాల్యూ ఎంత అండి R ప్లస్ 1. సో వి రైట్ N మైనస్ R ప్లస్ 1 బై R ప్లస్ 1 ప్లస్ 1 ఓన్లీ, 2 డివైడెడ్ బై క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే వాల్యూస్ ఏముందండి R ప్లస్ 2 ప్లస్ N మైనస్ R మైనస్ 1 బై R ప్లస్ 2. దిస్ ఈస్ ట్రాన్స్ఫర్ టు ది న్యూమరేటర్. సో
సారీ ఇక్కడ కూడా ఆర్ ప్లస్ 2 వచ్చేస్తుంది. 3 + 1 4 కదండి 2. సో న్యూమరేటర్ 2 ఆఫ్ ఆర్ ప్లస్ 2 ఇన్ డినామినేటర్ వాల్యూ ఆర్ గెట్ క్యాన్సల్ n+1 we get. చూడండి ఇది RHS ఈక్వేషన్ 2 ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 a1/a1+1 a3 ఇది ఈక్వేషన్ 1 and 2 రాసి మీరు లాస్ట్కు ఆన్సర్ ప్రూవ్ అయింది రాస్తే సరిపోతుంది. ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 రెండింటికి LHS ఆన్సర్ ఎంత వచ్చిందో మనకు RHS కూడా సేమ్ ఆన్సర్ ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 ఉంది. క్వశ్చన్ నెంబర్ 8 అనేది నో నీడ్ అబ్బా, మీకు పెద్దగా అంటే నో నీడ్ అంటే ఎక్కువ రాని క్వశ్చన్, అంత ఇంపార్టెంట్ కాదు, దాన్ని పక్క పెట్టేసేయచ్చు. నెక్స్ట్ అది కాకుండా నెక్స్ట్ వచ్చేసి 9th క్వశ్చన్. దిస్ వన్ ఇంపార్టెంట్, చూస్తున్నా 9th క్వశ్చన్ ఒకటి ఇంపార్టెంట్. 9th చేద్దామని. 8th అంత ప్రాబ్లం ఏం లేదు, లీవ్ చేసిన పెద్ద ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9th one. Question number 9th one important, 7 marks question. This one also. Prove that C0 plus C1, C1 plus C2, C2 plus C3 plus up to so on Cn-1 plus Cn equal to n+1 whole power n by n factorial C0, C1, C2 up to so on Cn వరకు అని ప్రూవ్ చేయాలి మనం. C0, C1, C1 అప్ టు Cn అని మనం ప్రూవ్ చేయాలి. దట్ సింపుల్ క్వశ్చన్. ఓకే రైట్. సో ఫస్ట్ వన్ ఏం చేసుకున్నాం, ఫస్ట్ LHS ఈజ్ ఈక్వల్ టు వాట్, C0 plus C1 ఆఫ్ C1 plus C2 ఆఫ్ C2 plus C3 ఆఫ్ అప్ టు సో ఆన్ Cn-1 plus Cn. LHS వాల్యూ ఫస్ట్ దాంట్లో C0 కామన్ తీస్తా, వాట్ వి గెట్ 1 plus C1/C0 ప్లస్ నెక్స్ట్ ఏం చేస్తా C1 కామన్ తీస్తా 1 plus C2/C1. నెక్స్ట్ దాంట్లో ఏం కామన్ తీస్తా C2 కామన్ తీస్తా 1 plus C3/C2 వచ్చిందా, ప్లస్ అప్ టు సో ఆన్ ఇక్కడ Cn కామన్ తీద్దాం, Cn-1 కామన్ తీస్తా, వాట్ వి గెట్ 1 plus Cn/Cn-1 వచ్చేసింది. Cn/Cn-1 వస్తుంది. అయితే అంటే నెక్స్ట్ Cn+1 కూడా ఉంటుందని మీనింగ్. ఇక్కడ వరకు వస్తే లాస్ట్లో అయితే ఇక్కడ Cn-1 ఉంటుందండి బేసిక్గా, నో ప్రాబ్లం. ఇక్కడ వరకు వచ్చేసి అయితే మనకి ఇంతకుముందు ఫార్ములా రాశాను కదా, NCR+1/NCR ఈక్వల్ టు NCR+1/NCR ఈక్వల్ టు n-r/r+1 n-r/r+1. సో n-r అంటే ఇయర్ C0 ప్లస్ 1 ప్లస్ ఇక్కడ n వాల్యూ ఎంత, n r వాల్యూ ఎంత అంటే 0, అంటే n-0/r+1 అంటే 0+1 ఓన్లీ. C1 ఇక్కడ కూడా ఏమైతే 1 ప్లస్ r వాల్యూ ఎంత 1 ఓన్లీ, 1 కాబట్టి n-1/0 మనకు ఆన్సర్ ఏం రావాలి, n+1 రావాలి కదా. యా చూద్దాం, n-1/r వాల్యూ ఎంత 1 ప్లస్ 1 ప్లస్ C2 ఇక్కడ 1 ప్లస్ ఇక్కడ r వాల్యూ ఏమైందంటే 2 అవుతుంది. సో n-2/r వాల్యూ 2 ప్లస్ 1 r ప్లస్ 1 కదా 2 ప్లస్ 1 ప్లస్ అప్ టు సో ఆన్ Cn మైనస్ ఆఫ్ 1 ప్లస్ ఇక్కడ ఏమవుతుంది Cn అంటే n-1/r వాల్యూ n-1 ప్లస్ 1 ఓన్లీ. ఇక్కడ వరకు వచ్చేసి సింప్లిఫై చేస్తే ఈ C0 C1లన్నీ ఒక దగ్గర రాద్దాం, C0 C1 C2 అప్ టు సో ఆన్ Cn-1 ఇంటూ Cn, ఇంకో టర్మ్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది మనకు. ఇక్కడ వరకు వచ్చేస్తే ఇక్కడ ఏముంది 1 ప్లస్ n/1 ఫ్యాక్టోరియల్ అని రాసుకోవచ్చు కదా, రైట్. ఇక్కడ ఈ సెకండ్ వన్కి వచ్చేస్తే 1 అంటే 2 ప్లస్ n-1/2. నెక్స్ట్ ఇక్కడ 2 ప్లస్ 1 3 ప్లస్ n-2/3 ప్లస్ అప్ టు సో ఆన్ ఇంటూ అప్ టు సో ఆన్ లాస్ట్ వన్కి వచ్చేసి సారీ ఆల్ ఆర్ ఇంటూ సింబల్ ఓన్లీ, నాట్ ప్లస్
అప్ టు సో ఆన్. ఇక్కడ వరకు వచ్చేస్తే n ప్లస్ 1 1 1 గెట్ క్యాన్సిల్, n ప్లస్ n మైనస్ మైనస్ n ప్లస్ 1 బై n. ఓకేనా, మైనస్ n ప్లస్ n వచ్చేసింది. C0 C2 అప్ టు సో ఆన్ Cn ఇయర్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అంటే 1 ప్లస్ n బై 1 ఫ్యాక్టోరియల్ అని రాసుకోవచ్చు. ఇక్కడ 2 n ప్లస్ 1 బై 2, నెక్స్ట్ n ప్లస్ 1 బై 3 ప్లస్ అప్ టు సో ఆన్ n గెట్ క్యాన్సిల్, n ప్లస్ 1 బై n వచ్చింది. సో n ప్లస్ 1 బై n వచ్చింది. సో ఈ వాల్యూ C0 C1 C2 అప్ టు సో ఆన్ Cn ఆఫ్ అన్ని n ప్లస్ 1 వచ్చిందా అంటే 1 ప్లస్ 1 హోల్ పవర్ n అని మీనింగ్. అంటే ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి n ప్లస్ 1. 1 ఇంటూ 2 ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ ఏమవుతుందండి n ఫ్యాక్టోరియల్ అని రాస్తాం. సో RHS ప్రూవ్ చేసాం. ఓకేనా, RHSని మనం ఏం చేసాం, ప్రూవ్ చేసాం. రైట్, ఈస్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎట్ ఎ టైమ్, ఈజీ ఆల్సో. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ 10th వన్. ఇది 10th వన్ మ్యాక్సిమం మనం ఆల్రెడీ చేసాం. 2 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉన్న క్వశ్చన్, ఎందుకంటే మిడిల్ టర్మ్స్ క్వశ్చన్ ఇది. సరే, ఇండిపెండెంట్ ఆఫ్ క్వశ్చన్ బట్ ఇంపార్టెంట్ వనే. 2 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. 7కి అయితే ఇవ్వడం కష్టమే, 7కి ఇస్తే ఇంకా బెటర్, ఎందుకంటే థర్డ్ బిట్లో ఇచ్చాడు కాబట్టి 7కి ఇచ్చినా మనం కొద్దిగా షాక్ కావాల్సిన పని లేదు. 10th క్వశ్చన్ అంటే చాలా సింపుల్ క్వశ్చన్ అన్నట్లు. అబ్జర్వ్ చేస్తే ఫైండ్ ద టార్ ఇండిపెండెంట్, ఆల్రెడీ చేసాం 2 మార్క్స్ క్వశ్చన్లో. ఇండిపెండెంట్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఇన్ 1 ప్లస్ 3x హోల్ పవర్ n ఆఫ్ 1 ప్లస్ 1 బై 3x హోల్ పవర్ n. ఓకే, 1 బై 1 ప్లస్ 3x హోల్ పవర్ n. 1 బై 1 ప్లస్ 3x హోల్ పవర్ n అంటే సింప్లీ వి రైట్ ఏం తీసుకోవచ్చు మనం, 1 ప్లస్ 3x హోల్ పవర్ n ఇచ్చింది ఇది కదా, 1 ప్లస్ 1 బై 3x హోల్ పవర్ n. సో 1 ప్లస్ 3x హోల్ పవర్ n వీటిని క్రాస్ మల్టిప్లై చేసిందా, 3x ప్లస్ 1 బై 3x హోల్ పవర్ n అవుతుంది. చూడండి, ఈ రెండు సేమ్ ఉన్నాయా అంటే అప్లై చేస్తే a ప్లస్ b ఇంటూ a ప్లస్ b, 1 ప్లస్ 3x హోల్ పవర్ వాట్ 2n బై 3x హోల్ పవర్ n అవుతుంది. 1 ప్లస్ x హోల్ పవర్ n బై 3x హోల్ పవర్. దీన్ని ఎక్స్పాన్షన్ చేస్తే 1 బై 3x హోల్ పవర్ n, 1 బై 3x హోల్ పవర్ n సమేషన్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 0 టు n, 0 టు 2n ఉంది కాబట్టి 2n. ఫస్ట్ ఏంటండి 1 ఉంటుంది, అవునా, అంటే 2n cn అంతేనా, 2n లేకపోతే r ఈక్వల్ తీసుకోండి, r ఈక్వల్ 2n cn r 3x హోల్ పవర్ r. అయితే ఇక్కడ ఏమన్నాడు మనకు, ద ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ తీసుకుంటే, ఎప్పుడైనా ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, ఎక్స్ టర్మ్స్ వాల్యూస్ అన్నిటిని 0 తీసుకుంటాం. ఈ ఆర్ వాల్యూ ఏమో 0, 2x పవర్ 0 వాల్యూ 0 అయిపోయింది. అంటే ఇప్పుడు మనం ఏం కన్సిడర్ చేయొచ్చు, డైరెక్ట్లీ రైట్ 1 బై 3x హోల్ పవర్ n, 1 బై 3x హోల్ పవర్ n అక్కడ వరకు ఎన్ని తీసుకోండి, ఓన్లీ ఇండిపెండెంట్ అంటే వితౌట్ ఎక్స్ పవర్స్ తీసుకోవాలి. 3 పవర్ n ఇంటూ 2n cn 3 పవర్ n అవుతుంది, 2n cn 3 పవర్ n అవుతుంది. దిస్ వన్ get cancelled. Independent and 2n cn is the answer. 2n cn is the answer. We go for another question. అయితే ఈ క్వశ్చన్ ఇది ఎక్కువ 2 మార్క్స్కి వచ్చే క్వశ్చన్ ఇది. నెక్స్ట్ 11th క్వశ్చన్. ఈ 11th క్వశ్చన్ వచ్చేసి అంటే అంత హెవీ ఇంపార్టెంట్ అని కాదు, బట్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏమన్నా ఇన్కేస్ ట్విస్టెడ్గా ఇవ్వాలంటే ఈ క్వశ్చన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. 11th క్వశ్చన్ బేసిక్గా అయితే టఫ్ ఇవ్వడు పెద్దగా. సో 11 మార్క్స్కి 11th క్వశ్చన్ అనేది లాంగ్ ఆన్సర్కి ఇవ్వడం చాలా రేరు, బట్ ఇన్ కేస్ అంటే ఇవ్వచ్చు, ఇంకో ఆప్షన్ లేదంటే ఇస్తాడు. షో that the middle term in the expansion of 1 plus x whole power 2n is 1 into 5 into up to so on 2n minus 1 by n factorial 2x whole power n అని మనం ప్రూవ్ చేయాలి. 2x whole power n అని ప్రూవ్ చేయాలి. 2x whole power n అని ప్రూవ్ చేయాలంటే
ఇక్కడ కొద్దిగా లెంతీ ప్రాబ్లమే. షో దట్ ది మిడిల్ టర్మ్ ఇన్ ద ఎక్స్పాన్షన్ 1 + x హోల్ పవర్ 2 1 × 3 × 5 అంతే కదా క్వశ్చన్. 1 × 3 × 5 2n - 1 n ఫ్యాక్టోరియల్ బై 2x హోల్ పవర్ n. అయితే ఇక్కడ మిడిల్ టర్మ్ ఏమవుతుందండి? మిడిల్ టర్మ్ తీసుకుంటే మనకు 2n/2 ప్లస్ 1th టర్మ్ అవుతుంది. 2n/2 ప్లస్ 1th టర్మ్ 1th టర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకోవచ్చు? n + 1th టర్మ్. సో 2n + 1 టర్మ్ ఏం చేస్తే n + 1 ఏం చేసుకోండి. అప్పుడే TR ఆఫ్ r + 1 ఈక్వల్ టు TR ఆఫ్ r + 1 ఈజ్ ఈక్వల్ టు మనకి ఇచ్చింది ఏంటండి? 2n CR x పవర్ n అంతే కదండి. 2n CR x పవర్ n. ఓకే, ప్రతిసారి ఆరే వస్తుందా? సేమే రాసింది రైటే. TR ఆఫ్ n + 1 ఈజ్ ఈక్వల్ n + 1 టర్మ్ తీసుకున్నాం కదా. n + 1 2n CN x పవర్ n అవుతుందండి. 2n CN అప్లై చేద్దాం. మనకు నార్మల్గా ఉన్న ఫార్ములా NCR ఈజ్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n - r ఫ్యాక్టోరియల్. అదే కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేస్తాం. అంటే న్యూమరేటర్లో 2n ఫ్యాక్టోరియల్ బై ఇక్కడ ఏమవుతుంది 2n - n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ ఇంటూ x పవర్ n అనేది కామన్గా ఉండే టర్మ్స్. x పవర్ n ఏమవుతుంది మనకి ఇక్కడ కామన్గా ఉండే టర్మ్స్ అయిపోతాయి. అలా అప్లై చేస్తే 2n ఫ్యాక్టోరియల్ బై 2n - n ఫ్యాక్టోరియల్ అనేది వచ్చి n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ x పవర్ n. రైట్, 2n ఫ్యాక్టోరియల్ని ఎక్స్పాన్షన్ చేయాలి. 2n ఫ్యాక్టోరియల్ అంటే 2n - 1 2n - 2 2n - 3 2n - 4 అప్ టు సో ఆన్ 4 × 3 × 2 × 1 4 × 3 × 2 × 1 బై n ఫ్యాక్టోరియల్ x పవర్ n వచ్చింది. n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ x పవర్ n వచ్చేసి n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ x పవర్ n వస్తే నేనేం చేస్తున్నా, జస్ట్ ఇది రబ్ చేస్తున్నా. కాపీ చేసుకున్నారు కదా, రైట్. రబ్ చేస్తే చూడండి, ఇక్కడ ఈవెన్ టర్మ్స్ అన్న ఒక సైడ్, ఆడ్ టర్మ్స్ అన్న ఒక సైడ్ రాస్తా. ఫస్ట్ ఈవెన్ రాసుకొని నెక్స్ట్ ఆడ్. ఈవెన్ ఏంటి? 2n - 2 2n - 4 అప్ టు సో ఆన్ ఇక్కడ వరకు ఈవెన్ రాస్తా. నెక్స్ట్ ఏం చేస్తాను? ఆడ్ అంటే 2n - 1 2n - 3 అంటే ఇక్కడ కూడా ఏమొస్తాయి 4 2 ఇట్లాంటి నెంబర్స్ వస్తాయి. లాస్ట్కి వచ్చేవరకు ఏమిది 5 3 1 నెంబర్స్ డివైడెడ్ బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ ఇక్కడ x పవర్ n మల్టిప్లికేషన్లో ఉంటుంది. రైట్, ఇక్కడ 2n అంటే ఎన్ని ఎన్స్ ఉంటాయి? 2n టైమ్స్ ఉంటాయి కాబట్టి v పవర్ 2 పవర్ n ఇస్ ద కామన్ టర్మ్. 2 పవర్ n కామన్ తీస్తే n ఆఫ్ n - 1 n - 2 ప్లస్ అప్ టు సో ఆన్ 2 × 1 వచ్చేసి ఏ 2n - 1 2n - 3 అప్ టు సో ఆన్ 5 × 3 × 1 బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ ఇక్కడ x పవర్ n ముందే రాస్తాను. x పవర్ n రాశాను. ఓకేనా, రబ్ చేద్దాం. ఓకే, రబ్ చేస్తే మనకు ఆన్సర్ అది రావాలి కదా. ఎప్పుడైతే ఆ టోటల్ వాల్యూస్కే ఎక్స్పాన్షన్ చేసామో మనం, టోటల్ వాల్యూస్కి ఏం చేశాను? ఎక్స్పాన్షన్ చేశాను. ఎక్స్పాన్షన్ చేస్తే ఇక్కడ ఏముంది చూసుకోండి. ఇక్కడ n ఆఫ్ n - 1 n - 2 అప్ టు 2.1 2n - 1 2n - 3 5 ఇంటూ అప్ టు 3.1 వచ్చేసాక టోటల్గా దీన్ని ఏమని రాసుకోవచ్చు నేను? n ఆఫ్ n - 1 n - 2 అప్ టు సో ఆన్ 2 × 1 ఇక్కడి వరకు వచ్చేసిందండి. నెక్స్ట్ టర్మ్ ఏమవుతుంది 2n - 1 అప్ టు సో ఆన్ 5 × 3 × 1 కదా బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్. x2కు పవర్ ఎలా ఉంది? సేమ్ పవర్ కాబట్టి వి అప్లై ద x పవర్ n 2 పవర్ n రిటర్న్ యాజ్ 2x హోల్ పవర్ n. చూడండి 1 × 2 × 3 × 4 × సీరియల్గా ఉన్నట్లేనా? సీరియల్గా ఉంటే ఏం రాస్తాం మనం దాన్ని? n ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2n - 1 2n - 2 3 అప్ టు సో ఆన్ 5 × 3 × 1 బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్. ఇక్కడ టర్మ్స్ ఏమొచ్చేస్తాయి మనకి 2x హోల్ పవర్ n. n ఫ్యాక్టోరియల్ గెట్ క్యాన్సర్. దీన్ని స్టార్టింగ్లో రాస్తే 1 × 3 × 5 అప్ టు సో ఆన్ 2n - 1 బై n ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2x హోల్ పవర్ n ఈస్ ద ఆన్సర్. కొద్దిగా డిఫరెంట్ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్. జస్ట్ నార్మల్గా 2n కాబట్టి 2n CN x పవర్ n తీసుకొని ఎక్స్పాన్షన్ చేసుకుంటూ వచ్చేదే మనకు ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, ఇది చాలా సింపుల్ క్వశ్చన్ నెంబర్. క్వశ్చన్ నెంబర్ 12 చాలా సింపుల్, అంటే చాలా సింపుల్ క్వశ్చన్.
క్వశ్చన్ నెంబర్ 12. క్వశ్చన్ నెంబర్ 12కి వచ్చేస్తే if 1 plus 3x minus 2x square whole power 10 equal to a0 plus a1x plus a2x square plus up to so on a20x power 20, then prove that first one is a0 plus a1 plus a2 plus up to so on a20 is equal to 2 power 10. Second one is a0 minus a1 plus a2 minus a3 plus up to so on a20 is equal to 4 power 10. a20 is equal to what? 4 power 10. ఇంకెన్ని క్వశ్చన్ 12 అయిపోతే 1 2 3 4 క్వశ్చన్స్ అయిపోతాయి. లాస్ట్ ఒక క్వశ్చన్ పెద్దగా ఇంపార్టెంట్ కూడా కాదు. ఓకేనా, రైట్. చూస్తే ఇక్కడ టైం ఉంది కదా, చాలా టైం బాగా తీసుకుంటున్నాయి ప్రాబ్లమ్స్. అయితే లెట్ గివెన్ వాట్ ఈస్ ద క్వశ్చన్ 3x బైస్ 2x స్క్వేర్ హోల్ పవర్ 10 వచ్చేస్తుంది. ఇదంటే a0 ప్లస్ a1x ప్లస్ a2x స్క్వేర్ ప్లస్ అప్ టు సో ఆన్ a20x పవర్ 20 a20x పవర్ 20 అని కలిసిస్తే ఇప్పుడు నేను ఇక్కడ ఏం తీసుకున్నాను, పుట్ x ఈక్వల్ టు 1 కన్సిడర్ చేస్తాను. 1 కన్సిడర్ అని 1 ప్లస్ 3 ఆఫ్ 1 మైనస్ 2 ఆఫ్ 1 స్క్వేర్ హోల్ పవర్ 10 ఈక్వల్ టు a0 ప్లస్ a1 ప్లస్ a2 ప్లస్ అప్ టు సో అని a20 వచ్చేస్తుంది. ఎందుకు సార్ అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ x 1 సబ్మిట్ చేస్తే 1 వాల్యూ 1 1 స్క్వేర్ వాల్యూ 1 1 క్యూబ్ 1 1 పవర్ 4 1 1 పవర్ 5 1 1 పవర్ 6 1 1 పవర్ 7 1 ఈ వాల్యూస్ అన్నీ కూడా మనకి ఏమవుతాయి, 1 అవుతుంది. 1 ఎక్స్ప్రెస్ చేస్తుంది కాబట్టి a0 ప్లస్ a1 ప్లస్ a2 ప్లస్ అప్ టు సో ఆన్ a20 వరకు కూడా సేమ్ కాన్సెప్ట్ కన్సిడర్ చేస్తాం. హియర్ 1 ప్లస్ 3 4 4 మైనస్ 2 2 సో 2 పవర్ 10 ఈక్వల్ టు a0 ప్లస్ a1 ప్లస్ a2 ప్లస్ అప్ టు సో ఆన్ a20 తీసుకోండి. ఫస్ట్ వన్ కండి. నెక్స్ట్ ఏం కావాలి మనకు 4 రావాలి. ఫస్ట్ కండిషన్ ప్రూవ్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ప్రూవ్, హెన్స్ 1 ఈజ్ ప్రూవ్డ్. అవునా, సెకండ్ కండిషన్ ఏం తీసుకున్నాం, పుట్ x ఈక్వల్ టు -1 వి టేక్ 1 మైనస్ 3 మైనస్ 2 హోల్ పవర్ 10 ఈక్వల్ టు -1 అంటే a0 అవుతుందండి, ఇది మైనస్ a1 బికాజ్ ఆఫ్ ఇన్ ప్లేస్ ఆఫ్ x వి సబ్మిట్ ద -1 ఇంటూ a1 మైనస్ a1 ఇన్ ప్లేస్ ఆఫ్ x వి సబ్మిట్ ద -1 మైనస్ ప్లస్ a2 ఎందుకంటే పవర్ ఉంది మైనస్ a3 ప్లస్ అప్ టు సో ఆన్ a20 పాజిటివ్ అది -3 మైనస్ 4 పవర్ 10 వచ్చేస్తుంది. 4 పవర్ 10 ఈజ్ ఈక్వల్ టు a0 మైనస్ a1 ప్లస్ a2 మైనస్ a3 ప్లస్ అప్ టు సో ఆన్ ప్లస్ a20. సెకండ్ వన్ ఆల్సో ప్రూవ్డ్. ఇంపార్టెంటే బట్ రేర్గా, అంటే ఇది ఇంకో క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇది సింపుల్ క్వశ్చన్ కాబట్టి కన్ఫర్మ్ మనం కేర్ఫుల్గా ఉండొచ్చు, అంటే ఈజీగా కూడా మనం ఐడియా తెచ్చుకోవచ్చు అన్నట్టు. సో చూసుకుంటే బెటర్. నెక్స్ట్ అన్నది ఎగ్జాంపుల్ ప్రాబ్లం. ఎంత అంటే ఇంకో 3 ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే డిఫరెంట్ ఉంటాయి. 13 14 15 ఒకే టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ ఒకటిసారి చెప్పేస్తే ఏదో ఒకటి చెప్పినా కూడా మిగిలిన చెప్పలేము నా టైంలో, వీడియోలో పాసిబుల్ కాదు. బట్ ఇంకోటి ఎగ్జాంపుల్ ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది, అది నేను చెప్పేస్తాను. క్వశ్చన్ నెంబర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం మోస్ట్ ఇంపార్టెంట్ 7 మార్క్స్ క్వశ్చన్. అంటే ఇన్ కేస్ ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ మిస్ చేసి ఎగ్జాంపుల్ ఇద్దాం అనుకుంటే మాత్రం ఈ క్వశ్చన్ ఇస్తాడు. చూడండి, ఇంపార్టెంట్ వన్ క్వశ్చన్ వచ్చేసి ఎగ్జాంపుల్ ప్రాబ్లమే బట్ ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా టైమ్స్ వచ్చే ఛాన్స్ ఉన్న క్వశ్చన్. ఎగ్జాంపుల్ 9 ఇది 19, పేజ్ నెంబర్ వచ్చేసి 230 పేజ్లో ఉందండి. n is a positive integer and x is any non-zero real number, then prove that c0 plus c1x by 2 plus c2x square by 3 plus up to so on plus cn x power n by n plus 1 equal to prove చేయాల్సి ఉంటాం 1 plus x whole power n plus 1 minus 1 by n plus 1 x అని మనం ప్రూవ్ చేయాల్సిన టఫ్ సింపుల్ క్వశ్చన్. టఫ్ అయితే కదబ్బా ఇది.
చాలా ఈజీ క్వశ్చన్. ఇలాంటిది ఆల్రెడీ ఒకసారి ఒక క్వశ్చన్ చేసాం మనం. ఆల్రెడీ సేమ్ సిమిలర్ క్వశ్చన్ ఒకటి మనం కంప్లీట్ చేసాం ఇంతకుముందుకే. నెక్స్ట్ ఇది ఒకటి చేసుకుంటే సరిపోతుంది. ఇది ఒకటి ఇంకొక 2 ఉన్నాయి. ఆ ఎగ్జాంపుల్స్ మీరు చూసుకోవచ్చు. ఒక క్వశ్చన్ చెప్పేసి మోస్ట్ ఇంపార్టెంట్ నేను చెప్పేస్తాను. ఓకే, లైట్ నేనేం కన్సిడర్ చేస్తున్నా అంటే ఎస్ ఈక్వల్ టు C0 ప్లస్ C1x/2 ప్లస్ C2x²/3 ప్లస్ అప్ టు సో ఆన్ CnX/n/n+1 రాస్తున్నాను. ఇటు సైడ్ ఏం కావాలి, n+1 ఇంటూ ఎక్స్ కావాలి. అంటే ఎస్కి ఏం చేస్తున్నా, ఎక్స్తో మల్టిప్లై చేస్తున్నా. n+1 ఇంటూ ఎక్స్తో మల్టిప్లై చేస్తాను ఎట్ ఏ టైం. డినామినేటర్లో ఏముంది, RHS సైడ్ n+1 ఎక్స్ ఉంది కదా. సో దీనికి నేనేం చేస్తున్నా, n+1 ఇంటూ ఎక్స్ మల్టిప్లై చేస్తున్నా. n+1 ఇంటూ ఎక్స్ మల్టిప్లై చేస్తే n+1 ఇంటూ ఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది, n+1 ఆఫ్ C0 ఆఫ్ ఎక్స్ ప్లస్ n+1 C2x²/2. ఇక్కడ C2కి వచ్చేవరకు C1x²/2 n+1 C2x³/3 ప్లస్ అప్ టు సో ఆన్. ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్ Cn ఎక్స్ పవర్, ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్తో మల్టిప్లై చేస్తే X/n+1 వస్తుంది. Cn వచ్చేస్తుంది మిగిలిన, ఎందుకంటే మల్టిప్లై చేస్తే ఎక్స్ ఇంటూ n+1 గెట్ క్యాన్సిల్, X/n+1 వచ్చేస్తుంది మనకు. వస్తే దీని ఏం తీసుకుంటాం, n+1 C0 ఎక్స్ కాబట్టి ప్లస్ n+1 C1x²/2 n+1 C2x²/3 అప్ టు సో ఆన్ ఉంది. అయితే దీన్ని n+1/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ C0 ఆఫ్ ఎక్స్ n+1/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ C1 ఆఫ్ x² ప్లస్ n+1 ఇట్లా కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఇదేమవుతుంది, n+1 ప్లస్ అప్ టు సో ఆన్ CnX/n+1 బై n ఫ్యాక్టోరియల్ అని మీనింగ్. అంటే NCN అవుతుంది కదండి, NCN అవుతుంది. NCN అవుతుంటే నేనేం చేస్తున్నా, n+1 C1 ఆఫ్ ఎక్స్ ప్లస్ n+1 C2 ఆఫ్ x² ప్లస్ అప్ టు సో ఆన్ NCN. దీనికి కూడా ఏమవుతుంది, n+1 C ఆఫ్ n+1 ఆఫ్ X/n+1 వచ్చేస్తుంది. ఓకేనా, Cn ఆఫ్ n+1 అంటే సారీ ఎలా సార్ అంటే ఇక్కడ n+1 ఉంది కదా అంటే ఇక్కడ సింపుల్ ఇదే n+1 రాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు మనం. n+1/n+1 Cn X/n+1. ఓకేనా, ఈజీగా అయిపోతుంది. n+1/n+1 ఇంకా కన్ఫ్యూజ్ లేకుండా అలా రాసుకోవద్దు కదా సార్, మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ n ఉన్నప్పుడు ఇక్కడ n+3 ఇక్కడ n+3 ఇక్కడ n+4 n+5 అంటే సేమ్ ఈక్వల్ వాల్యూస్ ఉండేది రాసుకోవచ్చు. ఇక కన్ఫ్యూజన్ అవుతుందంటే అదే n+1 అట్నే కంటిన్యూ చేస్తే సరిపోతుంది మనకు. అయితే n+1 C0 n+1 వచ్చాయి. అయితే మనం ఫార్ములా అప్లై చేయాలంటే n+1 C0 అనేది ఒకటి మిస్ అవుతుంది. సో నేను యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేస్తున్నా. n+1 C0 ప్లస్ n+1 C1 ఆఫ్ ఎక్స్ ప్లస్ అప్ టు సో ఆన్ n+1 Cn+1 X/n+1 మైనస్ n+1 C0 ఇదంతా మనకేంది 1+x⁴n ఫార్ములా లాగుంది. 1+x⁴n అయితే ఇక్కడ 1 ప్లేస్లో 1 ఎక్స్ ప్లేస్లో ఏముంది, ఎక్స్ హోల్ పవర్ ఏముంది n+1. సో n+1 ఇక్కడ వరకు రాశాను ఫార్ములా. n+1 C0 వాల్యూ 1 ఓన్లీ బై 1 ఈక్వల్ టు నథింగ్ బట్ n+1x ఇంటూ ఎస్. n+1x ట్రాన్స్ఫర్ చేయండి, 1+x⁴ n+1 -1 డివైడెడ్ బై n+1 ఇంటూ ఎక్స్ RHS వచ్చేసింది. ఇది ఎలా రాశానంటే 1+x⁴n ఫార్ములా ఏంటిదండి, nC0 ప్లస్ nC1x ప్లస్ nC2x² ప్లస్ nC3x³ ప్లస్ అప్ టు సో ఆన్ వస్తుంది. అయితే 1+x⁴ అంటే n అంటే n ప్లేస్లో ఉంది, n+1 ఉంది చూడండి, నాట్ 1x x² x³ X/n+1 కదా, 1+x లాస్ట్ టర్మ్ ఎంత n+1 కాబట్టి వి రైట్ n+1. ఈ వాల్యూ -1 అవుతుంది కాబట్టి -1 ఇచ్చాను. ఓకేనా, ఇది మీకు నెక్స్ట్ మీకు టైం ఉంటే ఎగ్జాంపుల్ 20 కూడా చూడండి. ఎగ్జాంపుల్ 20 ఆల్సో ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఎగ్జాంపుల్ 20 ఆల్సో ఇంపార్టెంట్ ప్రాబ్లం, కాకపోతే కొద్దిగా లెంతీగా ఉండే టైప్. ఓకే, లెంతీగా ఉండే టైప్. ఓకే, ఎగ్జాంపుల్ 20 కూడా చూసుకోండి, ఇంపార్టెంట్. అది ఇంకా చాలా లెంతీగా వస్తుంది, మనకున్న టైంలో చెప్పుకోలేము, బట్ మీకు అర్థమైపోతుంది ఇన్ని ప్రాబ్లం చేశారు కాబట్టి. ఎగ్జాంపుల్ 20 ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్, పేజ్ నెంబర్ 230. నెక్స్ట్ వన్కి వచ్చేస్తే
నెక్స్ట్ ఇంకొకటి చెప్పేసుకుందాం, ఎందుకంటే ఇంకొక మెథడ్ ఉంది. గ్రేటెస్ట్ ఇంటీజర్ ఏంటి 13, 14, 15 ఉన్నాయి. బట్ ఏంటంటే కొద్దిగా లెంతీగా ఉంటుంది, ఈ వీడియోలో పాసిబుల్ కాదు, మనకు టైం తక్కువ ఉంది నేను చేయడానికి. సో ఇంకొకటి సింపుల్గా ఇందులోనే ఎగ్జాంపుల్స్ 16th కూడా లాంగ్ ఆన్సర్కి వచ్చే ఛాన్స్ ఉంది. ఏదైనా మనకి ఇందులో ఫాస్ట్గా అయిపోద్ది, ఒకటేసారి బోర్డు మీద రబ్ చేయాలి, మిగిలిన 2 టైమ్స్ రబ్ చేయాల్సి వస్తుంది బోర్డు. ఇఫ్ ఎన్ ఈజ్ పాజిటివ్ ఇంటీజర్ prove that summation of r is equal to 1 to n r cube NCR minus 1 whole square equal to n of n plus 1 square n plus 2 by 12 అని ప్రూవ్ చేయాలి. n of n plus 1 by n plus 1 whole square 12 అని ప్రూవ్ చేస్తే అయిపోద్ది. సింపుల్ క్వశ్చన్, ఫాస్ట్గా అయిపోతుంది. LHS వాల్యూ summation of r is equal to 1 to n r cube of NCR by NCR minus 1 whole square. నేను చేస్తున్నా n ఫ్యాక్టోరియల్ అంటే n ఫ్యాక్టోరియల్ ఆఫ్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r minus 1 ఫ్యాక్టోరియల్ బై, ఇది కూడా ఎక్స్పాన్షన్ చేస్తున్నా. ఎక్స్పాన్షన్ చేస్తే NCR ఫ్యాక్టోరియల్ n ఫ్యాక్టోరియల్ బై r minus 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ n minus r minus 1 ఫ్యాక్టోరియల్. కేర్ఫుల్ చెప్తే n ఫ్యాక్టోరియల్ గెట్ క్యాన్సిల్, 1 by n minus 1 factorial కదా, n minus 1 factorial, r factorial written as r of r minus 1 factorial into n minus r factorial, n minus r factorial expansion, n minus r of n minus r minus 1 factorial, ఓకే, ఇంటూ ఇది న్యూమరేటర్కి వెళ్తుంది కానీ r minus 1 factorial, ఇక్కడ ఏంది n minus of r minus 1 కదా, n minus r plus 1, దీన్ని ఇలాగే ఉంచేసుకొని పైదాన్ని ఎక్స్పాన్షన్ చేస్తే n minus r plus 1 of n minus r ఫ్యాక్టోరియల్ అవుతుంది. n minus r గెట్ క్యాన్సిల్, r ఫ్యాక్టోరియల్ అప్పుడు ఏముంది n minus r plus 1 by r వచ్చేస్తాను. అదే నేను ఇక్కడ డైరెక్ట్ రాస్తున్నా. సమ్మేషన్ ఆఫ్ r ఈక్వల్ టు 1 to n r క్యూబ్ ఆఫ్, యాడ్ చేసుకోవచ్చు, కొన్ని గుర్తుంటాయి కొన్ని గుర్తుండవు, నాకు అది ఐడియా లేదు కాబట్టి ఎక్స్పాన్షన్ చేసుకున్నా. n minus r plus 1 by r whole square. జస్ట్ అబ్జర్వ్, సమ్మేషన్ ఆఫ్ r ఈక్వల్ టు 1 to n r క్యూబ్ అవుతుంది, n minus r plus 1 whole square by r square. సో గెట్ క్యాన్సిల్. సమ్మేషన్ ఆఫ్ r is equal to 1 to n r square of n minus r plus 1 whole square, n square of 1 plus 1 r square whole square. ఓకేనా, r square of n minus 1, ఓకేనా, రైట్. ఇక్కడ వచ్చేసాక నేను ఎక్స్పాన్షన్ చేయడానికి ఛాన్స్ లేదు కాబట్టి r ఈక్వల్ టు 1 to n r స్క్వేర్ ఆఫ్ n plus 1 ఆఫ్ మైనస్ r, n plus 1 మైనస్ r ఒక దగ్గర తీసుకుంటే జస్ట్ ఎక్స్పాన్షన్ చేసుకుంటే ఏముంది, r స్క్వేర్ ఆఫ్ అంటే సమ్మేషన్ ఆఫ్ r ఈజ్ ఈక్వల్ టు 1 to n r స్క్వేర్ ఆఫ్ a minus b whole square, n plus 1 whole square plus r square minus 2 of n plus 1 into r, minus 2 of n plus 1 into r మనం సపరేట్ చేసుకుందాం. n plus 1 whole square మల్టిప్లై చేస్తున్నాం, n plus 1 whole square బయటకు వచ్చేస్తే ఉంది సమ్మేషన్ ఆఫ్ r ఈజ్ ఈక్వల్ టు 1 to n r స్క్వేర్ ఉంటుందండి, ప్లస్ ఇక్కడ సమ్మేషన్ ఆఫ్ r ఈజ్ ఈక్వల్ టు 1 to n r స్క్వేర్ ఇంటూ r స్క్వేర్ r పవర్ 4 minus of 2 of n plus 1 summation of r is equal to 1 to n 2r cube. సో ఓకేనా, 2r క్యూబ్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో 2r క్యూబ్ ఎగ్జిస్ట్ అవుతుంది. సింప్లిఫై చేయడం మనకు r స్క్వేర్ r పవర్ 4 2r క్యూబ్. సో r పవర్ 4 రాదబ్బా, ఇక్కడ మిస్టేక్ చేసాం. రైట్, ఓన్లీ r వి టేక్. r తీసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ r వస్తుందండి, r ఇంటూ r స్క్వేర్, రైట్ r క్యూబ్ ఓన్లీ, r ఇంటూ r స్క్వేర్ 2 ఆల్రెడీ అవుట్ సైడ్ ఉంది కాబట్టి వి గెట్ r స్క్వేర్ ఓన్లీ. ఇప్పుడు ఎక్స్పాన్షన్ చేసుకుంటే
సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఇప్పుడు ఆర్ ప్లస్లో 1 సబ్మిట్ చేస్తాం అనుకో 1 + 2 + 3 + అప్ టు 7 అనుకుంటాం n వరకు సబ్మిట్ చేస్తాం. దాని వాల్యూ ఏంటి n ఆఫ్ n + 1/2 కదా. అంటే సమ్మేషన్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ 1 2 ప్లేస్ n + 1 హోల్ స్క్వేర్ ఆఫ్ n ఆఫ్ n + 1/2 డైరెక్ట్ ఫార్ములా రాసేస్తాం. రైట్. సెకండ్ వన్ ఆర్ క్యూబ్ ఉంది. ఆర్ క్యూబ్ అంటే 1³ + 2³ + అప్ టు సో ఆన్ n³ వరకు రాస్తాం. n ఆఫ్ n + 1 n² ఆఫ్ n + 1 హోల్ స్క్వేర్ బై 4. అంటే ఇక్కడ నేను డైరెక్ట్ n² ఆఫ్ n + 1 హోల్ స్క్వేర్ బై 4 డైరెక్ట్ రాసేసా. నెక్స్ట్ -2 ఆఫ్ n + 1 ఆర్ స్క్వేర్ అంటే 1² + 2² + 3² + అప్ టు సో ఆన్ ఫార్ములా ఏంటి n ఆఫ్ n + 1 2n + 1/6 n ఆఫ్ n + 1 2n + 1/6 అవే టర్మ్స్ అక్కడ సబ్మిట్ చేద్దాం. సబ్మిట్ చేస్తే వాల్యూ సార్ ఇది ఇన్ ప్లేస్ ఆఫ్ ఆర్ స్క్వేర్ -2 ఆఫ్ n + 1 n + 1 నెక్స్ట్ మల్టిప్లికేషన్లో n + 2 2n + 1/6 అన్నట్టు ఇన్నటికి కూడా మల్టిప్లికేషన్లోనే ఉంది. సింప్లిఫై చేస్తే n ఆఫ్ n + 1 హోల్ క్యూబ్ బై 2 ఇక్కడికి వచ్చి n² ఆఫ్ n + 1 హోల్ స్క్వేర్ బై 4 ఇక్కడికి వచ్చే వరకు చూడు 2 ఆఫ్ n + 1 కదండి ఇక్కడ n ఆఫ్ n + 1 n ఆఫ్ n + 1 సో -2 1 జా 2 3 జా అవుతుంది. లేకపోతే అలాగే ఉంచుకున్నా నో ప్రాబ్లం. 2 1 జా 2 3 అలాగే ఉంచేసాను. -2 ఆఫ్ n + 1 హోల్ స్క్వేర్ ఆఫ్ n ఇంటూ 2n + 1/6 ఓవరాల్గా 2 6 4 ఎల్సిఎం చేద్దాం. 2 6 4 ఎల్సిఎం అవుతుంది 12 అవుతుంది. 2 6 4 ఎల్సిఎం 2 4 6 అనుకోండి. 2 3 1 జా 2 2 జా 2 3 జా 3 2 జా 6 6 2 జా 12 12 వచ్చేసింది. రైట్. 2 టేబుల్లో 6 12 ఎప్పుడు వస్తుందండి 6 టైమ్స్ 6n ఆఫ్ n + 1 హోల్ క్యూబ్. ఇక్కడ ఎన్ని టైమ్స్ వస్తుందండి 4 టేబుల్లో 12 3 టైమ్స్ 3n² ఆఫ్ n + 1 హోల్ స్క్వేర్. ఇక్కడ ఎన్ని టైమ్స్ వస్తుందండి 2 టైమ్స్ 4 ఆఫ్ n + 1 హోల్ స్క్వేర్ n ఆఫ్ 2n + 1 వచ్చేసింది. మనం అది ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయాలంటే జస్ట్ రబ్ చేస్తాం అయిపోయింది. రైట్. ఇక్కడ మీరు కొద్దిగా కంప్లీట్ చేస్తే 6n ఆఫ్ n + 1 హోల్ క్యూబ్ 3n² ఆఫ్ n + 1 హోల్ స్క్వేర్ 4 ఆఫ్ n + 1 హోల్ స్క్వేర్. వాట్ ఈస్ ద కామన్ టర్మ్ n + 1 హోల్ స్క్వేర్ ఈస్ ద కామన్ టర్మ్. n ఉంది n ఆఫ్ n + 1 హోల్ స్క్వేర్ కామన్ టర్మ్. n ఆఫ్ n + 1 హోల్ స్క్వేర్ ఈస్ ద కామన్ టర్మ్. రిమైనింగ్ వాల్యూ 6 ఉంటుంది. 6n + 6 ఒకటి వస్తుందండి. నెక్స్ట్ ఇక్కడ ఏముంటుంది 3n అంతే ప్లస్ 3n. నెక్స్ట్ అక్కడికి వచ్చేటికి -4 అంటే 4 2 జా 8n అవునా -4 బై 12 వచ్చేసింది. n ఆఫ్ n + 1 హోల్ స్క్వేర్ 6n 9 n వచ్చేస్తుందండి. 6 - 4 + 2 బై 12 ఈజ్ ద ఆన్సర్ వచ్చేసింది. ఓకేనా. ఎల్హెచ్ఎస్ తీసుకొని నేను ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేస్తాను. కొద్దిగా చిన్న ఇంతకుముందు r² కాడ క్యాన్సిల్ చేసుకొని చేస్తాను. ఇక్కడ వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎట్ టైం మన యాప్ నవీన్ రెడ్డి మ్యాథ్స్ గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి మీరు నవీన్ రెడ్డి మ్యాథ్స్ అని టైప్ చేస్తే వచ్చేస్తుంది. డౌన్లోడ్ చేసుకోండి. మీకు అందులో ఎంసెట్ క్లాసెస్ ఈసెట్ క్లాసెస్ అండ్ ఇంటర్మీడియట్ మెటీరియల్తో సహా ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ. మ్యాక్సిమం నెక్స్ట్ వీడియోలో మీకు ఇది ఇంకొక 2 పార్ట్ 10 వచ్చే వరకు ఇంకో 3 వీడియోస్లో టోటల్ బైనామియల్ థియరమ్ కంప్లీట్ అయిపోతుంది.